పడినవి, నీ పాపాలు క్షమించబడినవి. ఈరోజు నీ పక్షవాతం ఎందుకు వచ్చింది? ఎందుకు హై బీపీ వచ్చింది? ఎందుకు షుగర్ వచ్చింది? ఎందుకు రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళిపోతున్నాం అంటే వీటన్నిటికీ కూడా మూల కారణం పాపమండి. మానవ జీవితంలో ఉన్నటువంటి సకల రోగములకు కూడా మూలమైనటువంటి కారణం ఏంటంటే పాపము. ఒకవేళ నువ్వు అనొచ్చు, నేను ఏ పాపం చేయలేదని చెప్పుకోవచ్చు. అయితే మరి నువ్వు ఏ పాపము చేయకపోతే దేవుణ్ణి నీవు అబద్ధికునిగా చేస్తున్నావు. దైవ గ్రంథం ఏమో ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారని చెప్తుంది. భక్తులేమో నేను పాపంలో పుట్టినటువంటి వాడిని, పాపంలో నేను నా తల్లి గర్భం ధరించినని చెప్తుంది. నీవేమో నాలో ఏ పాపం లేదంటున్నావు. పాపం అంటే నిర్వచనం ఏంటంటే ఆజ్ఞాతిక్రమే పాపం అని రాయబడింది. మరి నీ యొక్క మాటలో, నీ యొక్క నడతలో, నీ యొక్క చూపులో, నీ వినికిడిలో, నీ ఆలోచనల్లో పాపం లేదా అంటే మనం అన్ని విషయాల్లో కూడా పాపులమే.